గతంలో మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ప్రజెంట్ అనేది నిర్ణయించబడుతుంది. జనరల్గా మనం ఆలోచిస్తాం, ప్రస్తుతం ఉన్న బాధను బట్టు, పెయిన్ బట్టు దేవుని ప్రశ్నించడం, లేదంటే మనం దూషించుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. కానీ మనం గతంలో ఆలోచించగలిగితే, గతంలోకి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం గతంలో తీసుకున్న నిర్ణయాలు తప్పు అవడం వల్ల ఈరోజు మన ప్రస్తుతం కొంచెం బాధ అనేది అనుభవిస్తాం. మనం అప్పుల్లో పాలవడం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదైనా కానీ మనం జీవితంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా మనం తీసుకున్న నిర్ణయాలు కూడా మన జీవిత పరిమితి, మన ఆర్థిక స్తోమత అవన్నీ చూసుకుని మనం నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడతాం. ఇబ్బందుల్లో పడ్డాక దేవుణ్ణి మనం ప్రశ్నించడం, ఇంకెవరినో అనుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఈరోజు ప్రజెంట్ గతంలో మనం చేసిన మిస్టేక్స్ని బట్టో, మన జరిగిన నష్టాలను బట్టో అయితే అయి ఉండొచ్చు. కానీ ప్రజెంట్ నుంచి అయినా మనం చాలా జాగ్రత్తగా మనకున్న పరిస్థితుల ప్రకారం, అంటే మనం చాలామంది నేను చూసింది ఏంటంటే, సువార్థికులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, అప్పుల్లో కోరుకుపోవడం, చాలా ఇబ్బందులు పడిపోవడం, వాళ్ళు ₹10 తీసుకొస్తే ₹2 ఖర్చు అయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే గతంలో మనం చేసిన తప్పుల వల్ల అయ్యి ఉండొచ్చు, మరొకటి అయ్యి ఉండొచ్చు. కానీ ఈ రోజు నుంచి అయినా మనం మేలుకొని అవసరమైన మట్టుకే మనం ఖర్చు పెట్టగలిగితే, మనకు 10 పైసలు అవసరం అనుకుంటే 10 పైసలే, లేదంటే రూపాయి అవసరమైతే రూపాయి. అలా కాకుండా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరాన్ని మించి, మనకు అవసరం లేకపోయినప్పటికి కూడా అనేక ఖర్చులు మనం చేస్తూ ఉంటాం. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. నీకు 15,000 శాలరీ వస్తే నీ ఖర్చులను కూడా 10,000 లోపల ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ 10,000 శాలరీ వచ్చింది అనుకోండి, బిలో 7,000 తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. లేదు మనం అవి చూసుకోకుండా మన అప్పులు ఉన్నాయి, తర్వాత మన పరిస్థితి ఏమవుద్దంటే అన్నీ అమ్ముకొని రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఖర్చు తగ్గించుకోవడం, మనం కంట్రోల్ పెట్టుకోవడం, అనేక విషయాల్లో పొదుపు కలిగి మనం ఉంటే వాటన్నిటి నుంచి కూడా బయటపడతాం. చాలామంది ఈరోజు అప్పుల్లో ఇబ్బందుల్లో ఉండి దేవుడి పరిచర్య కూడా చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళలో నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నప్పుడు కూడా వారికున్న ఇబ్బందులను బట్టి వాళ్ళు దేవుడు వాళ్ళ నుంచి ఆశించినంత పరిచర్య వాళ్ళు చేయలేక అటు కుటుంబంలో ఇబ్బందులు పడతాం, అటు సేవ కూడా డెవలప్ అవ్వకపోవడం, సంఘం డెవలప్ అవ్వకపోవడం, అనేక ఇబ్బందులు. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఏం చేస్తున్నప్పుడు కూడా అది నాకు అవసరమా లేదా, పరిమితి ప్రకారం మనం ఖర్చు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి పరిస్థితి నుండి కూడా మనం బయటపడ